హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు మనకి ఫిలిప్స్ అనే ఒక మంచి కంపెనీ, మీ అందరికీ తెలిసిందే కదా, బల్బ్లు అండ్ అలాగే స్పీకర్స్, తర్వాత ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫిలిప్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ లో వాళ్ళు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని పక్కన పెడితే వాళ్ళు ఎక్కువగా వాల్యూ ఇచ్చేది మీ తాలూకా ఇంటెలిజెన్స్ లెవెల్స్ కి అండ్ అలాగే మీ తాలూకా బ్రిలియంట్ థింకింగ్ మైండ్ కి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. అంటే మంచి మంచి ఐడియాస్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఈ ఫిలిప్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, ఎవరెవరిని హైర్ చేసుకుంటారు, సాలరీ ప్యాకేజెస్ ఎంత, జాబ్ లొకేషన్ ఎక్కడ, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎక్కడ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇక వీళ్ళు రిలీజ్ చేసిన ఈ పోస్ట్ పేరు చూసుకుంటే కనుక గ్లోబల్ గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ గ్లోబల్ గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అన్న దాని గురించి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే డిమార్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఫిలిప్స్ రిలేటెడ్ బల్బ్స్ అయితే చూస్తున్నారు కదా. అక్కడ మీరు ఎప్పుడైనా చూసారా, ఫిలిప్స్ రిలేటెడ్ ఎల్ఈడి బల్బ్ కొత్తగా వచ్చింది. అంటే అది రీఛార్జబుల్ బల్బ్ అనమాట. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఒకసారి ఛార్జింగ్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఆ బల్బ్ అనేది వెలుగుతుంది. దాన్ని ప్రత్యేకంగా వైర్ పట్టి లేకపోతే సమ్ హోల్డర్ కనెక్ట్ చేసి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి ఛార్జ్ చేసామంటే మాత్రం ఒక 5 to 6 hours బ్యాకప్ ఇచ్చేలాగా వాళ్ళు రీసెంట్ గా ఒక ఎల్ఈడి బల్బ్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక బ్రిలియంట్ ఐడియా అనమాట ఫిలిప్స్ కి. ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ని కొంతమంది సెట్ ఆఫ్ అసోసియేట్ టీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అటువంటి టీమ్ లో మిమ్మల్ని అయితే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ అందుకనే వీళ్ళు ఇంత మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా కాలం తర్వాత ఫిలిప్స్ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ అయితే నేను చూస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఫిలిప్స్ కంపెనీ, దాని తాలూకా హైరింగ్ రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గ్లోబల్ గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. దీనికి జాబ్ లొకేషన్స్ బెంగళూరు అండ్ పూణే అయితే ఇస్తున్నారండి. దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉండదని ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఉండకపోవచ్చు, బట్ ఇనిషియల్ స్టేజెస్ లో బేసిక్ గా అంటే కొంతకాలం ఉండి తర్వాత ఉండకపోవచ్చు అనమాట. సో ఈ గ్లోబల్ గ్రాడ్యుయేట్ డెవలపర్ ప్రోగ్రామ్ కి బెంగళూరు అండ్ పూణే 2 లొకేషన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో మీరు చేసేటువంటి డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ రాశారు చూడండి, ఏ గ్రోయింగ్ ఇన్నోవేషన్ టీమ్స్ దట్ హ్యాస్ ఎన్ హెల్మ్ ఆఫ్ టెక్నాలజీ అడాప్టివ్ టు ఎవాల్వింగ్ టాలెంట్ మార్కెట్ అని చెప్పేసి అదంతా రాశారు. దాని సెంటెన్స్ తనకు అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రెసెంట్ ఎవాల్వ్ అయ్యే ట్రెండ్ లో ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీ తనకు బిజినెస్ రిలేటెడ్ ఐడియాస్ కానీ లేకపోతే మీ బిజినెస్ రిలేటెడ్ మైండ్ సెట్ కానీ బ్రిలియంట్ ఐడియాస్ అన్నింటినీ కూడా ఈ ఫిలిప్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో మీరైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని బట్టి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావడం, ఇందాక చెప్పా కదా ఒక రీఛార్జబుల్ బల్బ్, అదొక ఇన్నోవేటివ్ ఐడియా. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మీరైతే ముందుకు రావాలన్నమాట. సో అవన్నీ కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. దాంతో పాటుగా మీకు ఇందులో ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒకటి ఫైనల్ ఇయర్ లో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్. అండ్ అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిపోయారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కనుక ఎనీ బీపీఓ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్ లో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మినిమం 2 years ఎక్స్పీరియన్స్ వరకు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 2 years అంతవరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. 2 years అయితే మాత్రం పైన పడిన వాళ్ళ మాత్రం వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు. సో 2 years లోపు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మిగతా వాళ్ళు ఫైనల్ ఇయర్ లో గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే ప్రెసెంట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. ఇన్ రిటర్న్ వాట్ విల్ ఆఫర్ యూ అని చెప్పి వాళ్ళు రాశారు. ఇన్ రిటర్న్ వి ఆఫర్ యూ అని చెప్పి వాళ్ళు ఏం రాశారు అంటే, మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ కింద మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్న్ కింద హైర్ చేసుకుంటారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months కింద అనమాట. మీ తాలూకా పర్ఫార్మెన్స్ బట్టి మీరు ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ బట్టి మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. యాజ్ ఎ ట్రైనీ యూ విల్ బి రిసీవ్ పేమెంట్స్, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ విత్ ఎక్సలెంట్ లేబర్ కండిషన్స్ అని చెప్పి ఇందులో వాళ్ళు రాశారనమాట. సో యాజ్ ఎ ట్రైనీ కింద మిమ్మల్ని అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది స్టార్టింగ్ ఇంటర్న్ కింద లేకపోతే తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీ కింద అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ పాయింట్ ఒకసారి మీరు హెచ్ఆర్తో అయితే డిస్కస్ చేయండి. సో ఈ విధంగా మీకైతే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కూడా లేటెస్ట్ గా 2 days బ్యాక్ పోస్ట్ అయింది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ కి చాలా రేర్ గా అప్లై చేస్తుంటారు కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నైటే ఈ అప్లికేషన్ కి మీరు వెంటనే సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేయగానే మీకు ఒకవేళ కనుక మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది తప్పకుండా మీకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ అనేవి బయట మనకి కొంచెం తక్కువ ప్యాకేజెస్ అయితే దొరుకుతున్నాయి అనమాట. సో అలా కాకుండా నాన్ టెక్నికల్ జాబ్స్ లోకి అంటే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ సైడ్ ఎంటర్ అయినా సరే మంచి ప్యాకేజెస్ తో జాబ్ రావాలి అనుకుంటే కనుక అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో ఈ రోజు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత అందులో మీకు నాన్ టెక్నికల్ జాబ్స్ కి ప్యాకేజ్ స్టార్టింగ్ 4.5 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే నాన్ టెక్నికల్ సైడ్ చూడాలనుకుంటే, అలా కాకుండా టెక్నికల్ సైడ్ జాబ్స్ వెతకాలి అనుకుంటే కనుక అందులో 6.8 lakhs నుంచి 11 lakhs
lakhs, 25 lakhs ఈ విధంగా మంచి మంచి ప్యాకేజెస్ తో అయితే వాళ్ళు జాబ్స్ అనేవి అందులో మీకు కనబడతాయి అనమాట. సో వీళ్ళైతే చాలా ఎక్కువ కంపెనీస్ తో టైప్ అయి ఉన్నారు. పేటిఎం, క్రెడ్ అప్గ్రేడ్, రాజోర్ పే, జూమ్ కార్, 1mg, యాత్ర ఈ విధంగా మంచి మంచి కంపెనీస్ తో టైప్ అయి ఉన్నారు అనమాట. రీసెంట్ గా ఓలా, స్పిన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అటువంటి మంచి కంపెనీస్ తో టైప్ అయి ఉన్నారు కాబట్టి అటువంటి ఆపర్చునిటీస్ ఏం వచ్చినా సరే వెంటనే మీకు అక్కడ కనిపిస్తాయి. దాన్ని బట్టి మీరైతే ఆ జాబ్స్ అప్లై చేసుకుని మంచి మంచి ప్యాకేజెస్ అయితే పొందొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. అది కొట్టంగానే మీకు లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఒక సెక్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన డొమైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాన్ ఐటీ సైడ్ అంటే నాన్ టెక్నికల్ సైడ్ వాళ్ళైతే కనుక లైక్ హెచ్ఆర్ జర్నలిస్ట్ అని చెప్పేసి, ఆపరేషన్స్ డొమైన్ అని చెప్పేసి రకరకాలుగా మీరైతే చూస్ చేసుకుని నాన్ టెక్నికల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసుకుని వెంటనే ఈ రోజు అన్అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్స్ అయితే అవ్వండి. మీకు దాంట్లో రిఫరల్ కోడ్ అడుగుతుంటే కనుక మీరేమీ ఎంటర్ చేయాల్సిన పనిలే. రిఫరల్ కోడ్ అనేది మ్యాండేటరీ కాదు. మీ తాలూకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ముందుకైతే ప్రొసీడ్ అయిపోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఫిలిప్స్ అనే ఒక మంచి కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. మంచి ఎప్పుడు కూడా మనం 10 మందికి షేర్ చేయాలి. అండ్ అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఐటీ జాబ్స్ కోసం వెతుకుతూ మన ఛానల్ ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఐటీ జాబ్స్, నాన్ ఐటీ జాబ్స్ అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్ టైం జాబ్స్ అవన్నీ కూడా మన ఛానల్లో చెప్పబడతాయి. ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ తో మంచి మంచి విషయాలతో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.